హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా కిచెన్. లోపల సాఫ్ట్గా ఉండే స్వీట్ కోవాతో బయట జ్యూసీగా ఉండే క్రిస్పీ లేయర్ అయిన ఈ స్వీట్ సమోసా స్వీట్ షాపుల్లో మాత్రమే దొరుకుతుంది కదా. అయితే ఇది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు మైదా వేసుకోండి. దీనిలోకి 2 చిటికెళ్ళ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఈ బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఇలా వేడి చేసి కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్వీట్ షాప్లో అయితే ఈ ప్లేస్లో డాల్డా వేస్ట్ చేస్తారు. అయితే డాల్డా మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదా, దాన్ని ఇలా వేడి చేసి 2 స్పూన్స్ వరకు ఇలా కొంచెం వేస్తూ మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మనం ఇక్కడ వేడి నెయ్యి వేస్తున్నాం కదా, కొంచెం ఇలా వేడి తగలకుండా స్పాచులాతో కలపండి. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత అప్పుడు ఈ స్పాచులాని పక్కన పెట్టేసి చేత్తో ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లు రబ్ చేస్తూ కలుపుకోవాలి. మనం తీసుకున్న 1 కప్కి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఉండ కింద రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసేయకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోండి. ఇలా వాటర్ వేయడం అయ్యి ఇది పిండి ముద్దలా తయారైన తర్వాత 4-5 నిమిషాల పాటు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా 4-5 నిమిషాలు కనీసం ఇది ఇలా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా ఒత్తుతూ కలిపిన దీన్ని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన దీన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూత వేసి ఇది బాగా ఆరిపోకుండా ఇలా మూత వేసి నానబెట్టుకుందాం. ఈలోపు దీనిలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దీనికోసం ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు వరకు పాలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకుని ఇవి 2 కూడా ఉండలేమీ లేకుండా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందరే స్టవ్ ఆన్ చేసేస్తే ఈ మిల్క్ పౌడర్ అనేది పాలల్లో సరిగ్గా కలవకుండా గడ్డలుగా ఉండిపోతుంది. అందువల్ల పూర్తిగా పాలల్లో కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా తిప్పుతూ ఉంటే ఇది కోవాలాగా ఇలా దగ్గర పడిపోతుంది. ఈ కోవాను బయట కూడా అమ్ముతారండి. అయితే మనం ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిపోయిన దీన్ని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని స్పాచులాతో ఈ కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు సూజీ, అదేనండి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వను లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేగేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేపించుకుని ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు కోకోనట్ పౌడర్, అదేనండి డెసికేటెడ్ కోకోనట్ బయట అమ్ముతారు కదా, అది వేసుకోవాలి. ఇన్కేస్ అది లేకపోతే ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అలాగే మనం ముందుగా కోవా తయారు చేసుకున్నాం కదా, ఆ కోవాను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు స్పాచులాతో కొంచెం ఒత్తు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇది పాలు వేసిన తర్వాత కొంచెం దగ్గర పడి ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండలా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చుకోవాలి. షుగర్ సిరప్ కోసం ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 కప్పు వరకు షుగర్ వేసుకోండి. దీనిలోకి 3/4 కప్పు వరకు వాటర్ వేసుకుని చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. మనం గులాబ్ జాములకి ఎలాగైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుంటామో దాని మీద కంటే కొంచెం లైట్గా చిక్కగా ఉండాలి. అలాగని పాకం ఏమీ రానవసరం లేదండి. షుగర్ బాగా కరిగిన తర్వాత 4-5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇక్కడ నేను పిండి చూపిస్తున్నాను. ఇలా పిండిని ఒకసారి నీట్ చేసుకుని దీన్ని ఇలా సమానంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక పార్ట్ని ఇలా తీసుకుని రౌండ్గా బాల్గా అయ్యేటట్లు చుట్టుకోండి. ఇప్పుడు ఈ బాల్ని మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దాని మీద పొడిపిండి చల్లి దీన్ని పెట్టి బాగా పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా దీన్ని ఇలా సమానంగా నిలువుగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్తో సెంటర్కి వచ్చేటట్టు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోంచి ఒక పార్ట్ని తీసుకుని నేను ఇక్కడ ఆల్రెడీ మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇక్కడ 1 సైడ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి.
తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చేటట్టు పెట్టుకుని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా 1/2 స్పూన్ వరకు లేదా 1 స్పూన్ వరకు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరన అంచులను కూడా ఈ మైదా పిండిని అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం మడత పెట్టి ఈ అంచులు ఊడిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ ఒకటే షేప్ వచ్చేటట్లు చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. వీటిని వేపించేటప్పుడు చాలా టిప్స్ ఫాలో అవ్వాలండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను వేసి చూడండి. అది దానంతట అదే పైకి తేలింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సమోసాలన్నిటిని వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఈ సమోసాలన్నీ కూడా వాటిలంతట అవే పైకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఈ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇవి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ సమోసాలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు స్మూత్గా ఇలా టెక్స్చర్ అనేది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా వస్తుంది. ఇలా ఆయిల్ నుంచి తీసుకున్న ఈ సమోసాలని వేడిగా ఉన్న షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ 4-5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. పైన క్రిస్పీ జ్యూసీ లేయర్తో లోపల టేస్టీ సూపర్ కోవాతో చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.